ఇండియాలో చాలామంది ఎందుకు వెనుకబడుతుందో తెలుసా? వేరే కంట్రీలో ఎవడు ఎగ్జాంపుల్గా వేరే అమెరికాలో చూసుకో. కొందరు మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఎర్లీ ఏజ్ లైక్ 14 సంవత్సరాల నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారు నేర్చుకుంటా. సో వాళ్ళు 25 లోపల వాళ్ళు మిలియనర్ అయిపోతారు. ఎందుకు అయిపోతారంటే వాళ్ళకంతా ఇప్పుడు 14 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ అంతవరకు అన్ని ఇయర్స్. సో అంత గ్యాప్లో వాళ్ళు ఏదైనా ఒకటి చేసి సక్సెస్ అయ్యి ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యి 25 ఇయర్స్ లోపల ఒక స్టేజ్లో ఉండడం జరుగుతుంది. మన ఇండియాలో ఎడ్యుకేషన్ అయిపోయే లోపల 30 సంవత్సరాలు అవుతాయి. కొందరు 25 ఇయర్స్ అవుతాయి ఎడ్యుకేషన్ అన్నీ అయిపోయే లోపల. 25 ఇయర్స్ అయ్యే లోపల 25 ఇయర్స్ అంటే 20 సంవత్సరాలు కంప్లీట్ అయ్యే లోపల పేరెంట్స్ ఏజ్ బార్ అవుతారు. అప్పుడు పేరెంట్స్ ఏం చేస్తారు, నీకు జాబ్ వస్తలేరు అంటారు. ఏం జరుగుతుంది, ఎడ్యుకేషన్ అప్పుడే పూర్తి అవుతుంది, జాబ్ కోసం తిరగాల. ఆ జాబ్ వస్తుందో రాదో గ్యారెంటీ లేదు, ఎందుకంటే గవర్నమెంట్ సక్కలేదు కాబట్టి. సో అందుకే ఇదే డిఫరెన్స్. వేరే కంట్రీలో వాళ్ళు ఎర్లీగా చాలు చేస్తారు. మన కంట్రీలో ఎవరైనా ఎర్లీగా చాలు చేశారనుకో వాళ్ళని ట్రోల్ చేయడం, లేకుంటే వాళ్ళకి పేరెంట్స్ సపోర్ట్ చేయకపోవడం, లొల్లిలు పెట్టడం ఇవే జరుగుతాయి. అందుకే మన ఇండియా ఆ యూత్ అంతా వెనకబడిపోతుర్రు అంతే. ఎవరైతే కఠినంగా వాడు ఎవరి గురించి పట్టించుకోకుండా చాలు చేసి ఉంటాడో వాడు 25 ఇయర్స్ లోపల సక్సీడ్ అవుతాడు. వాడి మీద వాడికి నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా పట్టించుకోడాడు. చివరికి వాడు సక్సెస్ అయినాక పేరెంట్స్ని దగ్గర తీసుకొని సంతోషంగా చూడడం జరుగుతుంది వాడిని. అట్లా